ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? ఎందుకంటే 38 మందిలో 26 మంది వస్తేనే పార్టీ ఎల్పి మెర్జ్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. 10 మంది వచ్చి ఇంకా 16 మంది కావాలి. అవుట్ ఆఫ్ 28లో 16 కావాలి మీకు ఇంకా. సో 16 సాధ్యమవుతుందని నాకు అనిపిస్తలేదు. సాధ్యమవుతుంది లేదు విలీనం అవుతుంది అంటారా, లేదు మేము బై ఎలక్షన్లకు సిద్ధం ఉన్నామని చెప్తారా? బై ఎలక్షన్ అనేది ఎవరు చేస్తారు అంటే స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. స్పీకర్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళ మీద అనర్హత వేటు పడితే అప్పుడు బై ఎలక్షన్ వస్తుంది. కాబట్టి వాళ్ళేం స్పీకర్కి రాజీనామా ఇవ్వలేదు. కాబట్టి బై ఎలక్షన్ అనేది ఒక ఊహాగానమే. మరి ఎట్లా ఇప్పుడు 16 మెంబర్స్ రావాలి కదా, పార్టీ అయితే మరి మారేరు కదా. వాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నా. ఎవరిని? ఇప్పుడు వచ్చిన వాళ్ళని మీరు అంటలేరా? వస్తారు, నిమ్మలంగా వచ్చేదానికి ఆగాలి కదా. 16 వస్తారా రారా? రావచ్చు. 16కి 16 లెక్క చెప్తానండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రాని వాళ్ళు చెప్తున్నాను నేను. జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తలసాని డిమాండ్ చేస్తున్నట్ట మంత్రి కావాలని. సుధీర్ రెడ్డి ఉన్నాడు మంత్రి కావాలంటున్నట్ట. వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసిండు మంత్రి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి ఇస్తాం, వేరే వాళ్ళకి ఇవ్వమని. రేపు ముఖ్యమంత్రి అన్నాడు కదా. సో ఇంతమంది చాలా కష్టమైన లిస్ట్ ఉన్న తర్వాత 16 మెంబర్స్ అన్నది డౌట్గానే కనబడుతున్నది కదా. నాకు తెలిసి పెద్ద సమస్య ఏం కాకపోవచ్చు. అంతేనా? విలీనమే ఎట్లయితుందో కానీ పెద్ద సమస్య. ఉప ఎన్నిక అనివార్యం అనేది అయితే కాదు. ఇప్పుడు దానంద్ అయితే మరి ఆయన ఆల్రెడీ పార్టీని మారి ఆ పార్టీ నుంచి పోటీ చేసిండు, అంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. సో అక్కడైతే తప్పదు అనుకుంటాను సికింద్రాబాద్. ఎక్కడ కూడా ఇప్పుడు నాకున్న అంచనా ఏంటంటే స్పీకర్ క్వాసి జ్యుడిషియరీ, తనకుండే రైట్స్ తనకు ఉంటాయి. సో పోయినసారి కూడా స్పీకర్ అదే చేసిండు కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు గతంలో గతంలో మొన్న హిమాచల్ ప్రదేశ్లో కానీ అండ్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే విషయంలో కానీ తీసుకున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎన్ని చెప్పాలి నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవీఎం లేదంటే ఎలక్షన్ మిస్మేనేజ్మెంట్ అయింది 1 year లోపే క్లియర్ చేయాలి. మన 6 years స్టిల్ కంటిన్యూ మీద ఈవీఎం. మరి అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉండవా? ఇప్పుడు ఎవిడెన్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఎవరు కిషోర్ ఎవిడెన్స్ తీసుకుంటారు ఈ 2-3 రోజుల్లో మళ్ళీ. అంటే ఏంది, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నట్టుగా ఉంటుంది దాన్ని. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నేను తక్కువగా చూడను, కానీ సిస్టంలో ఉండే కొన్ని అంశాలు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేదేమో ఈ త్రిసభ్య ధర్మాసనం అని చెప్తున్న లైన్ మాట్లాడుతున్నారు. దాని తర్వాత 5 benchకి వెళ్ళినట్టున్నది. సో అక్కడ కొంత ఇంకా అది డెసిషన్ రాలేదు, అక్కడ వ్యాఖ్యానం వేరేలాగా. ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పెషల్ ఇంట్రెస్ట్తో చేస్తే ఉంటుందేమో. ఆయన దగ్గరికే పోతున్నారు వీళ్ళైతే. నాకు తెలిసి మొన్న కూడా నరసింహారెడ్డిది కూడా అక్కడికే పోయింటారు, మన నరసింహారెడ్డి గారిది. అయితే వెంకటరెడ్డి గారు, సంపత్ గారి కేసు తెలుసు కదా మీకు? అవును, ఎప్పుడు ఆయన వేటుపడ్డది కదా. వేటుపడ్డది కదా, ఎవరు ఆయన ఎమ్మెల్సీ మీద దాడి అని, అదేనా? సంథింగ్ అదే. ఇంతవరకు అది విస్తృత ధర్మాసనానికి ఎక్స్టెండ్ అయింది. అప్పుడు 3 men bench ఉండే, ఆ నుంచి ఎక్స్టెండెడ్గా పోయింది. ఇంతవరకు లేదు. సరే రాదు అనేది కాదు, కానీ అసలు డిస్మిసల్ చేసే హక్కు స్పీకర్కు ఉందా? ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను రూలింగ్ పేరు మీద డిస్మిసల్ లేదు, సస్పెన్షన్ ఉంటుంది. అదే అంటున్నాను, సస్పెన్షన్ అనర్హత అదే కదా. ఆ సభకు ఆ రోజుకు మీరు దట్టు ఆ రోజు జరిగిన సస్పెన్షన్స్ వరకే ఉంటుంది, డిస్మిసల్ ఉండదు, రిమూవల్ ఉండదు. అసలు మీరు ఎమ్మెల్యే నుంచి తీసేసే హక్కు ఎవరికీ ఉండదు. అది కాన్స్టిట్యూషనల్ రైట్, అది ప్రజలు ఇచ్చింది. సో ఆ విషయంలో ఏదైనా తప్పు చేస్తే అది క్రిమినాలిటీ కిందకి వస్తుంది, కానీ రిమూవల్ ఫ్రమ్ పోస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఉంటుంది కదా అనర్హత. పార్టీ మారితే రిమూవలే కదా, అనర్హతే కదా, చట్టమే చెప్తున్నది కదా. పార్టీ మారితే అనే దాని దగ్గర ఇంకా కండిషన్స్ అప్లై. ఆ 3 సుక్కల తర్వాత చూద్దు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే 2019లో పార్టీ జాయిన్ చేసుకున్నప్పుడు నెమ్మదిగా సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి ఇట్లా మీ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు చాలా తెలివిగా కండువా కప్పలే. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయా నియోజకవర్గాల్లో జరిగిన మీటింగ్స్లో వీళ్ళు పార్టిసిపేట్ కూడా చేయలే. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ చేశాను. మీరు ఏకంగా డైరెక్ట్ మీరు కండువాలు ఆల్రెడీ కప్పేసినారు. కండువాలు ప్రగతి భవన్లోనే కప్పిండి, మీరు చూడలే, కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేను.
లేదు లేదు కొంతమంది గప్పలే. తప్పిండ్రు. నేను నాకు తెలుసు కదా, మ్మ్. ప్రగతి భవన్లో మీరు చేయొద్దు అని చెప్పేసి తిట్టిందే మేము కదా. ప్రగతి course. భవన్ అంటే అఫీషియల్ కాబట్టి మ్మ్. ఇంకా మేము అట్లా కూడా చేస్తలేము, వాళ్ళ నీళ్ళలో పోయి కడవరు కప్పుతున్నాం. సో కొంచెం ఆయన కంటే తప్పే. మరి మీరు బై ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము కదా. ఉండదు, ఉండదా? ఛాన్సే లేదు. ఉండదు, ఆ, ఉండే అవకాశం చాలా తక్కువ. ఆ. అంటే ఆలోచన అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా. అంటే అంటే ఈ 10 మంది ఇప్పుడు ఆల్రెడీ మీరు 75 అంత దగ్గర ఉన్నారు కాబట్టి సో మీకు సరిపోతారు కాబట్టి ఈ 4.5 ఏళ్ళు వీళ్ళని మీ పార్టీలో ఇట్లా కంటిన్యూ చేస్తారు అంతేనా? అట్లా కూడా ఉండదు, ఆ. రేపు తెలుస్తుంది. ఎట్లుంటది? తొందరలో ఎట్లుంటది? కొన్ని ఆ లైన్ ఏదో చెప్పండి మీరు. కొన్ని చెప్పొద్దు కదా, అన్ని చెప్తాం. ఆ. లేదంటే 16 మెంబర్స్ రావాలి మరి మొత్తం. ఏదో ఒకటి జరుగుతుంది, అంత మంచిగా జరుగుతుంది. ఆ. అంటే మీ పార్టీ ఎమ్మెల్యేల కింద టెక్నికల్గా ట్రీట్ చేయరా వాళ్ళని? అట్లా కూడా ఉండదు కదా, కండువా కప్పినాక ఇంకా మీ పార్టీ ఎమ్మెల్యేలు అవుతారు కదా. ఎట్లా ఉన్నా మీరు ఉప ఎన్నిక అనేది అనుకుంటుండ్రు కదా, అది ఉండదు. ఓకే. అంతవరకు చెప్పగలరు. ఎట్లా అనేది రేపు చూస్తాం. ఏ నియోజకవర్గానికి కూడా దెర్ ఇస్ నో ఛాన్స్. ఆ పరిస్థితి వస్తే అది ఇంకో రకంగా కూడా అవుతుంది, చెప్తాది అప్పుడు. కాబట్టి మీరు ముందే కూస్తున్నారు కోయిలలు కాబట్టి కోయండి. నేను అనుకుంటున్నా ఒక 6 నెలల్లో 1 year లోపో లేదంటే 1 year తర్వాతనో ఛాన్సెస్ ఆర్ దేర్ అని. ఉండకపోవచ్చు నా అంచనా. ఓకే.